నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం అధినేత శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ. నమస్కారం అమ్మా. శర్మ గారు చెప్పండి, మెడికల్ రంగం కానీ ఇంజనీరింగ్ రంగం కానీ ఏదైనా ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసేటప్పుడు వాటిలో సక్సెస్ సాధించాలి అంటే జ్యోతిషపరంగా ఏ గ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి? ఈ సక్సెస్ అనే దానికి వెనకాతలో ఒకటి మనం చక్కగా ఆలోచించాల్సిన విషయం అందరూ. ఒకటి, మనిషి జీవితంలో ఒక చక్కటి మేధస్సు. ఆ మేధస్సు అంటే ఇంటలెక్చువల్గా ఆలోచించడము, అంటే ఉన్నదానికంటే కొంచెం గొప్పగా ఆలోచించడము, దానికోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవడం అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇంటలెక్చువల్గా ఉండడం, మేధస్సు పెంచుకోవడం, ఇవన్నీ ఏంటంటే బుధుడి యొక్క ప్రభావం వల్ల అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే విద్యాస్థానం, ధనస్థానము, కుటుంబ స్థానం, వాక్స్థానం అంటే ద్వితీయ స్థానాన్ని అంటామట. అదేవిధంగా భాగ్యస్థానం కూడా విద్యాస్థానం అంటామట. ఈ రెండు స్థానాల్లో ఉన్న గ్రహాలు ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా మన 9 గ్రహాలలో బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఆ బుధుడి యొక్క కాంబినేషన్ ఏ విధంగా నడుస్తుంది, మనిషి మీద ఎటువంటి ప్రభావం చేస్తుంది, అస్తంగతుడై ఉన్నాడా లేదంటే పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదా బుధుడి యొక్క దృష్టి ఏ విధంగా ఈ విద్యాస్థానం మీద ఉంది, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు కొంత బలహీన యోగించే స్థితిలో ఉన్నప్పటికీ బుధుడు కొంచెం బలహీన స్థితిలో ఉన్నాడు అనుకుందాం. శత్రుక్షేత్రంతో ఉన్నాడు, శత్రుక్షేత్రంలో ఉండడం కానీ శత్రుగ్రహంతో కానీ కలిసి ఉన్నాడు అనుకోండి. అటువంటిప్పుడు ఏంటంటే ఆ బుధుడికి మేధస్సు పెంచడానికి బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన్ రత్నం పెట్టమని చెప్తుంటామన్నమాట. జ్యోతిషపరంగా బుధుడి యొక్క ప్రభావం అనేది సంపూర్ణంగా ఇటువంటి ప్రొఫెషనల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి సహకరిస్తుందన్నమాట. ఏదైనా మామూలు డిగ్రీస్ చదవడం, ఇంజనీరింగ్ చదవడం వరకు ఒక రకంగా అయితే అక్కడ నుండి పీజీలు చేయడం కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడం కానీ, ఐఏఎస్గా ప్రిపేర్ అవ్వడం కానీ, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, వీటన్నిటికీ బుధుడి యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉండాలి. దీనితో అప్పుడు గురుడికి జ్ఞాన సంపద కూడా పెరగాలన్నమాట. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే గురు మంత్ర సాధన ఒకటి, బుధుడికి సంబంధించిన మేధస్సు, ఈ రెండు గ్రహాలని సమన్వయపరుచుకుంటూ మన జాతకంలో ఏ విధంగా ఉన్నాయని చక్కటి జ్యోతిష్యులను కనుక్కొని ఆ విధంగా దాన్ని ఏ విధంగా సానబట్టాలనే విషయంలో ఎటువంటి మంత్ర సాధన చేయాలి అనేది కానీ మనం ముందుగానే తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అందులో ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ ఉంది, ఇప్పుడు ఈ మే నెలంతా అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రయత్నాలుగా చేయగలిగితే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. ఇప్పుడు కాల్ తీసుకుందాం. కుసుమ గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారండి. కుసుమ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి కుసుమ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/11/1995 అండి. 13/11/1995. టైం చెప్పండి కుసుమ గారు. తెల్లవారు 5:30 అండి. 35 నిమిషాలు. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి అమ్మా. బాబుకి ఆరోగ్యం ఉంది, వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎగ్జామ్స్ బాగా రాస్తాంటే మార్కుల విషయం సరిగ్గా రావు, ర్యాంక్ ఎలా వస్తుందో భయంగా ఉందండి. ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండి. సరే అమ్మా. బాబుది ఇక్కడ పునర్వస నక్షత్రం అయిందమ్మా, మిథున రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ సుమారుగా తులా లగ్నం అయింది, చక్కటి లగ్నమే. అయితే లగ్నంలో రవి, బుధ, రాహు 3 గ్రహాల యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ రవి బుధులను బుధాదిత్యోగంతో యోగం కనబడినప్పటికీ ఇందాక మనం మాట్లాడుకున్నాం బుధుడు పాపగ్రహంతో కలిస్తే కొంచెం అస్తంగతుడై ఉంటాడని. ఇక్కడ బుధుడు అనేవాడు ఏంటంటే రాహు అనే గ్రహంతో కలిసి లగ్నంలోనే తనుభావంలోనే ఉన్నాడనమాట. అంచేత ఇక్కడ మనం చింత ఒక్క నిమిషం ముందు మనం మాట్లాడుకున్నాం దీని గురించి. సో ఇక్కడ రాహు యొక్క ప్రభావం అనేది బాబు మీద బాగా కనబడుతుంది అనమాట. ఎప్పుడైతే రాహు పీడనం నెత్తి మీద కనబడుతుందో ఆటోమేటిక్గా ఏంటంటే ఎంత మేధస్సు ఉన్నప్పటికీ ఆ మేధస్సు ఎక్కడ మనకు తెలుస్తున్న మేధస్సు యొక్క సక్సెస్ అనేది ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తే తెలుస్తాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి రాసే టైంకి రాహు ఏంటంటే ముందుగా వెళ్ళి నెత్తి మీద కూర్చుని వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంటాడు అనమాట. ఒక చిన్న కథలాగా ఉంటుంది చెప్పడానికి, కానీ సహజంగా జరిగేదే అది అక్కడ. అంచేత ఎంత చదువుకున్నా సరే రాయడానికి మాత్రం ఆ మనసు అంగీకరించక అక్కడ కొంతవరకు మతిమరుపుగా ఉండడం, లేదంటే మర్చిపోవడము, ఇదే అన్నీ వచ్చినట్టు ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత రాయలేకపోవడం అనమాట. ఇవన్నిటికీ కారణం లగ్న బలంలో ఉన్న దోషం వలన. తర్వాత ఇంకొక దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకుంటే శని మహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో మనకి ఏంటంటే చంద్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ చంద్రుడు మనోకారకుడు. ఈ మనోకారకుడు అనే చంద్రుడి యొక్క ప్రభావం ఎప్పుడైతే కనబడుతుందో మనసును పూర్తిగా ఏకాగ్రత చేయకుండా ఇబ్బంది పడుతుందన్నమాట. సో ఈ రెండింటి యొక్క ప్రభావం అంటే మనకి ఆ సక్సెస్ అన్నది కొంతవరకు బలహీనపడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అంచేత బాబు చేత ఏం చేస్తారంటే బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన్ రత్నం పెట్టించండి. దాని ప్రభావంలో మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. సుమారుగా 2013 సెప్టెంబర్ నుండి మంచి గ్రహాల అనుకూలత కూడా ఉందని చెప్పగలుగుతామమ్మా. భాస్కర్ గారు బెల్లంపల్లి నుంచి కాల్ చేస్తున్నారండి. భాస్కర్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి భాస్కర్ గారు. 13/11/1985. టైం చెప్పండి భాస్కర్ గారు. 85. చెప్పండి భాస్కర్ గారు, మీ సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి, పరిష్కారం తెలియజేస్తారు.
చెప్పండి. అయితే వేరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తానండి. అయితే ఇప్పుడు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? ఇది ఇక్కడ అనురాధ నక్షత్రం అయింది, వృశ్చిక రాశి అయింది, లగ్నం కూడా వృశ్చిక లగ్నం. గవర్నమెంట్ జాబ్కి మాత్రం కొంచెం సహకరించట్లేదు, గ్రహాల అనుకూలత అయితే లేదు. ఇప్పుడు చేసిన ఎలక్ట్రిక్ వర్కులతో కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి బుధుడి యొక్క మహార్దశలో అంతర్దశలో కూడా రాహు యొక్క పీడనం కనబడుతుంది. 2015 మార్చి తర్వాత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉందండి మీకు. ఇక్కడ మీరు ప్రత్యేకంగా చేయవలసినటువంటి కొంతవరకు స్థిరంగా ఉండడం, స్థిరమైన ఉద్యోగం కానీ స్థిరమైన వర్క్స్ మీకు రావడానికి రవికి సంబంధించిన కెంపును ఒక రత్నం పెట్టుకోవడం ప్రయత్నించండి. దీంతోపాటు సూర్య ఆరాధన చేయండి నిత్యం ఉదయం లేచి. ఈ రెండింటి ప్రభావంలో మీకు అక్కడ సక్సెస్ కనబడే అవకాశం ఉంది. 2015 మార్చి తర్వాత మాత్రం సంపూర్ణంగా గ్రహాల అనుకూలత కూడా ఉంటాయని చెప్పగలుగుతామండి. సత్యనారాయణ గారు తూర్పుగోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి, గురువు గారితో మాట్లాడుతున్నానండి. చెప్పండి. మాది రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా అండి. మా పాప 12/12/1995 పుట్టిందండి. 12/12/1990. టైం చెప్పండి సత్యనారాయణ గారు. తెల్లవారుజాము 3:36 నిమిషాలండి. తెల్లవారితే మంగళవారం. భీమవరంలో పుట్టిందండి, పశ్చిమ గోదావరి జిల్లా. 95 అండి పుట్టింది. 95 సార్. మీ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. పాప అన్నింటిలోని బాగానే చదువుతుంది. మొన్న ఇంటర్మీడియట్ కూడా 981 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఎంసెట్ రాస్తుందండి. ఎంసెట్ ఇంజనీరింగ్ అనుకూలంగా ఉంటుందా ఏంటి, జాతకంలో ఏమైనా తేడాలు ఉన్నాయా ఏంటి తెలుసుకున్నాను. ఇంతవరకు తేడా రాలేదు, మీరే చెప్తున్నా కదా, నీకు ముందు కూడా తేడా రాదు. ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి చాలా బాగుంది. తర్వాత లగ్నం కూడా తులా లగ్నం. భాగ్యాధిపతి అయిన బుధుడి యొక్క స్థితిగతులు కూడా చాలా బాగున్నాయండి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, బుధుడి ఉండే స్థానాన్ని బట్టి ఆ మనిషి యొక్క జీవితంలో ఒక ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ అవ్వడానికి సంపూర్ణంగా కనబడుతుందని చెప్తున్నాం. ఇక్కడ బుధుడి స్థితి కూడా చాలా బాగుంది, లగ్నం కూడా చాలా అద్భుతంగా ఉంది. అంచేది మీరు ఏమాత్రం అధేయపడగలిగారు. మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం రోజు కనీసం ఒక 40 సార్లు చదవడానికి ప్రయత్నం చేయించమండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధం ప్రజ్ఞం ప్రయచ్చ స్వహ. దక్షిణామూర్తి స్తోత్రం అన్నమాట. ఈ దక్షిణామూర్తి స్తోత్రంగా నిత్యం రోజు ఒక 40 టైమ్స్ చదివించండి. దీనివల్ల ఆలోచన శక్తి అంతా చాలా బాగుంటుంది. చదువులో ఎటువంటి ఆటంకం లేదు. ఇక్కడ చూసుకుంటే 2021 వరకు ఆమె జాతకంలో ఎటువంటి దోషాలు లేవు కాబట్టి భయపడకలేదు. ఒక కెంపు ఆరోగ్యం కోసం మాత్రం చిన్న పిసరు ఒక కెంపు అనే రత్నం ఉంటుంది. ఈ రత్నాన్ని పెట్టుకోండి, ఎందుకంటే అలసట వల్ల కొంత అనారోగ్య స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అంచేది దానికోసం ఆ కెంపు రత్నం పెట్టుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతామండి. ధర్మరావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. ధర్మరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలి. ఆరోగ్యం ఎలా ఉంటుంది, ప్రమోషన్ వస్తుందా లేదా, రైల్వేలో పనిచేస్తున్నా ప్రమోషన్ వస్తుందా లేదా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ధర్మరావు గారు. 3/11/1960. 3/11/1960. టైం చెప్పండి. 68 టైమ్ 3:30 ఉదయం మధ్యాహ్నం 1968 మేడం. 68. ఓకే, టైం చెప్పండి. 3:30. 3:30. ఉదయమా మధ్యాహ్నమా? ఏం మేడం? ఉదయమా మధ్యాహ్నమా? ఎర్లీ మార్నింగ్. శర్మ గారితో మాట్లాడండి. చెప్పండి, సమస్య ఏంటి? ఆరోగ్యం ఎలా ఉంటది, ఇప్పుడున్న దాంట్లో ఉద్యోగం ప్రమోషన్ వస్తుందా లేదా, బయట ఇల్లు చేస్తాం లేదా? మీ ఆరోగ్య విషయం ముందు మాట్లాడుకుందామండి. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ సుమారుగా మనకి ఏంటి 2011 సెప్టెంబర్ నుండి కొంచెం స్థితిగతులు సరిగ్గా లేదని జాతకరీత్యా తెలుస్తుందండి. సుమారుగా ఈ సెప్టెంబర్ నుండి బాగానే ఉంటుంది, మీరేమాత్రం ఆధారపడక్కర్లేదు. అయితే ఇక్కడ ఉద్యోగ ప్రమోషన్ కూడా మీకు ఏంటంటే నవంబర్ కల్లా మంచి మార్పులు కనబడుతున్నాయి, ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. కాబట్టి ఆ నవంబర్ నుండి మార్చి మధ్య కాలంలో మీకు ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ అనేది జరిగే అవకాశం ఉందండి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, మీరు ఒక స్థితి నుండి ఒక యోగానికి వెళ్ళడానికి, ఒక స్థితి నుండి మంచి స్థితికి వెళ్ళడానికి, ఒక స్టేటస్ మారడానికి, వీటన్నిటికంటే రవి యొక్క ప్రభావం అనేది సంపూర్ణంగా మీ జాతకంలో కనబడుతుంది. ఈ రవి బలహీన స్థితిలో ఉండడం వల్ల, నీచ స్థితిలో ఉండడం మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రవికి సంబంధించిన సూర్య ఆరాధన మీరు నిత్యం చేయడానికి ప్రయత్నం చేయండి. విశాఖపట్నంలో ఉంటున్నా కాబట్టి అరసవెల్లి దేవాలయం ఆలయ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండండి ఆదివారం. అదేవిధంగా ఏంటంటే ప్రత్యేకించి కెంపు అని ఒక రత్నం ఉంటుంది, ఈ రత్నాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండింటి యొక్క ప్రభావం సంపూర్ణ బలం వచ్చే అవకాశం ఉంది మీకు. సెప్టెంబర్ నుండి మంచి యోగాలు ఉన్నాయని చెప్పగలుగుతామండి. జగన్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారండి. జగన్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 3, 1985. టైం చెప్పండి. 3:40 ఉదయమా మధ్యాహ్నమా?
చెప్పండి మీ సమస్య ఏంటి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. అదే మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను దాని గురించి. అయ్యా మీ జాతకంలో ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ 2012 సెప్టెంబర్ నుండి గ్రహాలు అనుకూలత లేక రాహు యొక్క పీడనం సంపూర్ణంగా కనబడుతోందండి. ఇది కాకుండా మీకు మాతృపితృ దోషాలు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. అంచేత మీరు చేయవలసిన పని ఏంటంటే, ఒకటి రాహు గాయత్రి మంత్ర సాధన చేయడము, రెండవది అంటే గోమాత సేవ చేయడం. ఇవి రెండు నిత్యం మీరు చేయవలసిన అవసరం పడుతుందండి. ఇక్కడ రాహు గాయత్రి మంత్రం అంటే ఇంత ముందు కూడా మేము చెప్పుకున్నాం చాలాసార్లు, నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నోహ రాహు ప్రచోదయాత్. ఈ రాహు గాయత్రి మంత్రం ఎప్పుడైతే మనం చేస్తామో రాహు యొక్క పీడనం సంపూర్ణ బలం తగ్గే అవకాశం ఉంటుందండి. దీంతోపాటు గోమాత సేవ ఎప్పుడైతే చేస్తామో, ఇక్కడ గోమాత సేవ వచ్చారు చాలామంది ఏం చేస్తారంటే ఆవుకి కొంచెం అరటిపళ్ళు పెట్టేయడము, లేకపోతే గరికి పెట్టడం, గడ్డి పెట్టేస్తే తౌడు పెట్టేస్తే అయిపోతుంది. ఉదయం వెళ్ళి అక్కడున్న పనివాడికి ఇచ్చేస్తే వాడు పెట్టేస్తాడు, 10 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తాడు, అక్కడతో నా సేవ అయిపోయింది అనుకుంటారు. ఇట్లా కాకుండా ఏంటంటే ఈ ఆవునంటే దేశం అంతా తిరిగినట్టుగా ఊరంతా తిరిగి మళ్ళీ సాయంకాలంకి వస్తుంది. వచ్చినప్పుడు కాళ్ళలోని మట్టి ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల చాలా బలహీనపడి ఉంటుందన్నమాట. అంటే శక్తి అంతా అక్కడే ఉంది అమ్మవారు. అంటే గోమాతలో ఉన్న 3 కోట్ల దేవతల్లోని సంపూర్ణ శక్తి ఆ పాదం మీద ఉందన్నమాట. అంచేది ఏం చేయాలంటే ఆ పాదాన్ని చక్కగా నీళ్లతో కడిగి ఆ నీళ్లను చక్కగా నెత్తిమీ జల్లుకుని తీర్థంలో తీసుకోవడం ప్రయత్నం చేస్తూ శుభ్రపరచండి. ఆ విధంగా చేయడం వలన గోమాత సేవ చేసినట్టు అవుతుంది. కనీస సేవ అన్నమాట. అది ఎక్కువ సేవ ఆ ఒక్క పని చేస్తే కనీస సేవ అన్నమాట. ఆ సేవ కూడా ఎలాగుండాలంటే రోజు వెళ్తే కాలుతో తంతునంటుంది, రెండో రోజేమో దగ్గర రానియదు, మూడో రోజేమో పరిగెట్టి పారిపోతుంది. కానీ చక్కగా సేవ చేస్తే 4వ రోజు పరిగెట్టుకుని వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర కాళ్ళు పెడుతుంది. అది తత్వం అన్నమాట. ఆ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే భగవంతుడు స్వయంగా నీవు చేసిన సేవని సంపూర్ణంగా అంగీకరించి నీకు ఆశీర్వదిస్తున్నాడని చెప్పుకోవాలన్నమాట. ఇది క్రిస్టల్ క్లియర్గా మీకు తెలుస్తుంది అనమాట. ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అనుభవాన్ని చూసినప్పుడు మీకు అప్పుడే తెలుస్తుంది ఇవన్నీ. ఎంతమంది 1 కోటి దేవతలకి మీరు ఏ విధంగా సేవ చేస్తారో మీకు తెలుస్తుంది. ఈ విధంగా గోసేవ చేయడానికి, కనీసం గోసేవ చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివల్లంటే ఇక్కడ రాహు పీడనము తగ్గుతుంది, మాతృపిత దోషాలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 ప్రయత్నం చేయండి, మీ జీవితంలో మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. సుమారుగా ఈ సంవత్సరం ఎండింగ్ డిసెంబర్ నుండి గ్రహాల అనుకూలత కూడా సంపూర్ణంగా చెప్పగలుగుతామండి. సోమలక్ష్మి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. సోమలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 12/8. ఆగస్టు 12/8 ఎందుకన్నా ఈ సంవత్సరం చెప్పండి. 1994 అండి. 1994. సమయం చెప్పండి సోమలక్ష్మి గారు. ఉదయం 8:15 8:15 మీ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి అమ్మా. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి. పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. పాప ఎడ్యుకేషన్ ఎలా ఉంటది? ఎడ్యుకేషన్ అంటే చదువు ఎలా ఉంటది అనేది బాగుందమ్మా. బీటెక్ చక్కగా కంప్లీట్ చేసుకుంటుంది. 2011 మార్చి నుండి అమ్మాయి జాతకంలోని విద్యాస్థానంలో చాలా అద్భుతమైన స్థితి కనబడుతుంది. ఇక్కడ బీటెక్ కాదు, ఎంటెక్, ఫారెన్ ఛాన్సెస్ కూడా బాగానే కనబడుతున్నాయి అమ్మాయి జాతకంలోని. ఏమాత్రం అధైపడక్కలేదు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు చదువుకున్న దాన్ని అంటే కాంపిటేటివ్గా ఎగ్జామ్ రాయడానికి మాత్రం ఆలోచన శక్తి ఇంకా సంపూర్ణంగా బలపడలేదు. అంచేదండి ఇక్కడ బుధుడి యొక్క బలాన్ని కూడా పెంచడానికి ప్రయత్నం చేయండి మీరు. ఎందుకంటే ఇప్పుడు ఇదేంటంటే ఒక రకంగా మనకు స్కూల్లో చదువు ఎలా ఉంటుందంటే 90 వచ్చిందో 95 వచ్చిందో అని చూస్తారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటవుతుందంటే ఈ 95 కూడా కొంత సమయంలో ఈ సమయంలోనే 95 మార్కులు సంపాదించుకోవాలని అంటగా ఉంటుందన్నమాట. అంటే కాంపిటీషన్ అలాగ ఉంటుందన్నమాట. సో అక్కడ దాన్ని మేధస్సుని సంపూర్ణంగా బలపరచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుధుడు బలాన్ని పెంచడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ ఇంకా బాగుంటుంది. సుమారు ఫారిన్ ట్రిప్స్ కూడా బాగానే ఉన్నాయి, ఏమాత్రం అధైపడక్కలేదు. వివాహ విషయానికి వచ్చిన మాత్రం మళ్ళీ ఇంకొకసారి మీరు జ్యోతిష్ని కన్సల్ట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే సమయం బోల్డ్ అంత ఉంది కాబట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచించక్కలేదు. విద్యాస్థానం విషయం మాత్రం చాలా బాగుంది అని చెప్పగలుగుతామండి. ఒక బుధుడి సంబంధించిన పచ్చరత్నం కనీసం 3.5 to 4 క్యారెట్స్ పెట్టడం ప్రయత్నించండి. చిటికి వేలు అది కూడా బంగారంలోని బుధవార సమయంలో పెట్టుకోవడం ప్రయత్నించండి. సాధన ధార చూసుకుని ఆ రోజు ఆ రత్నాన్ని పెట్టడం ప్రయత్నించండి. ఒకసారి పెట్టిన రత్నం తీయకుండా అలా ఉంచేటట్టు చూడండి. దీని అన్నిటి ప్రభావం వల్ల మేధస్సు పెరుగుతుంది, అద్భుతంగా ఉంటే. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలన్నా మా ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఫోన్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించారండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే మేము మామూలు తెలియదండి, అసలు కాల్ చూసి చేస్తాను. అచ్చా, సరే మీరేం చేస్తుంటారు? నేను టాపిక్ వేస్తుంది. ఏమండి? టాపిక్ వేస్తుంది, టాపిక్ ఇల్లు కడతాను చూడండి. సరే 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 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. వస్తున్నదే లేదండి, అంత చేసిన అంతే అంతా ఉన్నట్టుగా ఉంది. ఏ రోజు ఆ రోజే జరుగుతుంది. ఆడపిల్లలు ఉన్నారా మీకు ఇంట్లో? లేదండి, 2 మగపిల్లండి.
అదే దోషం కనబడుతుంది, అందుకోసమే ఆడపిల్లలు లేరు. ఆడపిల్ల పుట్టి ఉంటే మీకు అదృష్టం కలిసి వచ్చేది పేరు బలంతో. పేరు బలం ఏం చెప్తోంది అంటే ఇక్కడ సంపూర్ణంగా మీకు కొంత ఇబ్బంది అయితే ఉన్నది, 2009 నుండే ఇబ్బంది ఉన్నదని చెప్తోంది. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత గ్రహాల అనుకూలత కూడా ఉంటుంది. మీరు చేయవలసిన 2 పనులు, ఒకటంటే పగడమును ఒక రత్నం ఉంటుంది. అది రత్నం అని అంటాం కానీ పూర్తిగా రత్నం కాదు. ఈ పగడం కనీసం ఒక 4 క్యారెట్లు ఎడమ చేతికి వెండిలో చేసి పెట్టుకోండి. మీరు పెట్టుకుని భూసూక్తాన్ని ఒకసారి పారాయణం ఇంట్లో చేయించండి. లేకపోతే ఎవరైనా పండితులు పిలిపించి ఒకసారి దానం చేయండి. భూసూక్తానికి సంబంధించిన వరకు ఏ దానాలు చేయాలి అటువంటి దానాలు కొంచెం చేసేస్తే మీతో ఇంట్లో చేయడానికి అవకాశం లేకపోతే ఆ విధంగా పండితులు పిలిచి చేయండి. చేసి కాళ్ళకు నమస్కారం చేసి చేయండి. ఈ 2 ప్రభావం వల్ల మీకు కొంతవరకు ఆర్థిక ఇబ్బంది లేకుండా సంపూర్ణ ఫలితం వస్తుందని చెప్పగలుగుతాము. శ్రీవల్లి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీవల్లి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రీవల్లి గారి గురించి అడగాలి. మా సిస్టర్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 January 1977. 19 January 1977. 77. టైం చెప్పండి. In between 8:30 to 9 morning. 8:30 to 9 అండి. 8:30 to 9. మీ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి అమ్మా. డెవలప్మెంట్ గురించి. ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు మీరు? మీ సిస్టర్ ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు? బిజినెస్ చేస్తున్నానండి. ఏమా? బిజినెస్ చేస్తున్నానండి. అదే ఏ బిజినెస్ అమ్మా చేస్తున్నారు? హలో అమ్మ, మీ సిస్టర్ జాతకంలో మీరు చెప్పినట్టు ఉత్తరాషాఢ నక్షత్రం అయిందమ్మా. ఇక్కడ బాగానే ఉంది. అయితే ఇక్కడ వ్యాపార రంగానికి సంబంధించిన వరకు ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో నిత్యము ఎవరో ఒకరిని, అంటే ఈ అమ్మాయి జాతకంలో ఉన్న బలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఏం చేయాలంటే ప్రత్యేకించి ఎవరో ఒకరిని తోడుగా అంటే పార్ట్నర్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయమనండి. ఒకరోజు చేయడంలో కొంతవరకు దోషం కనబడుతుంది ఇక్కడ. ఇది కాకుండా గణపతి ఆరాధన నిత్యం చేయడం ప్రయత్నం చేయమనండి. ఇక్కడ గణపతి ఏంటంటే ధనస్థానంలో ఈ కేతు ఉండడము, తర్వాత కొంతవరకు ఇది గణపతి ఆరాధన చేయడం వల్ల అంటే ధనము, కుటుంబం, వాక్కు అన్ని విధాలుగా మనకు బలోపేతం చేయడానికి సంపూర్ణమైన బలం వస్తుంది కాబట్టి గణపతి ఆరాధన చేయడం ప్రయత్నించండి. ఈ గణపతి అనేది గం క్షిప్రప్రసాద గణపతి ఏ నమః స్వాహ అనే మంత్రం అంటే క్షిప్రప్రసాద గణపతి మంత్రం కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుందమ్మా. సుమారుగా ఈ సంవత్సరం ఆల్రెడీ మార్చి నుండి మంచి రోజులు వచ్చి ఉన్నాయి అమ్మాయికి, మీ సిస్టర్ గారికి. అంచేత కొంచెం ఇటువంటి సాధన కూడా చేసుకుని ముందుకెళ్తే మాత్రం వ్యాపార రంగంలో మంచి స్థాయికి వెళ్తామని చెప్పగలుగుతామండి. పూర్ణచంద్ర గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారండి. పూర్ణచంద్ర గారు నమస్తే అండి. హలో అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు అండి పూర్ణచంద్ర. మీ తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/8/1989 అండి. 16/8/1989. టైం చెప్పండి. టైం వచ్చి ఈవినింగ్ 5:20 అండి. 5:20. మీ సమస్య ఏంటో చెప్పండి, శర్మ గారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండమ్మా. హలో చెప్పండి మీ సమస్య ఏంటి తమ్ముడిది? తను జాబ్ సెర్చ్ లో ఉన్నారండి. అది అనుకూలిస్తుందా లేదా అని కనుక్కోవడానికి చేస్తున్నాం. జాబ్ సెర్చింగ్ లో ఉన్నారండి. జాబ్ సెర్చింగ్లో ఉన్నా కదమ్మా. అమ్మాయి జాబ్ సెర్చింగ్ ఉన్నారు. ఈయనకి May 29 తర్వాత చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారమ్మా. చేయవలసిన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వమనండి. ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇంటర్వ్యూస్కి ఏదైతే వెళ్తారో దాని రిజల్ట్ మాత్రం May 29 తర్వాత సంపూర్ణంగా కనబడే అవకాశం ఉంది. ఇక్కడ గురువు యొక్క బలము తక్కువగా ఉండడం వల్ల ఈ యోగం కనిపించకుండా కొంత ఇబ్బందికరమైన స్థితి ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. May 29 ఎప్పుడైతే మిథున రాశిలో గురు ప్రవేశం అవుతుందో అక్కడ నుండి ఈయన కొంతవరకు రాజయోగం సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అధైర్యపడక్కలేదు. ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే కెంపును ఒక రత్నాన్ని ఈయన పెట్టుకోవడం ప్రయత్నించండి. నిత్యం సూర్య ఆరాధన చేయడం కూడా ప్రయత్నం చేయమనండి. ఈ 2 ప్రభావాల మంచి సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకా జస్ట్ ఒక 20 రోజులు ఉంటే ఆయనకి దోషం ఉంది, ఆ తర్వాత యోగంలోకి వెళ్తారని చెప్పగలుగుతాము. శేషరత్నం గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. శేషరత్నం గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/1995. టైం చెప్పండి శేషారత్నం గారు. మధ్యాహ్నం 1:50. పుట్టాడండి. అలాగే చెప్పండి, మీ సమస్య ఏంటి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండమ్మా. బాబు ఇంజనీరింగ్ చదువుతాడు, మెకానికల్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సిఎస్సి మారాలనుకుంటున్నాడు. ఎలా ఎందులోకమ్మా? ఇంజనీరింగ్ మెకానికల్ తీసుకున్నాడండి. ఇప్పుడు ఎందులోకి మారాలనుకుంటున్నారు? సిఎస్సి తీసుకోవాలనుకుంటున్నాడు.
కంప్యూటర్ సైన్స్ అమ్మా. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు బాబు దశమ క్షేత్రము అదేవిధంగా భాగ్యస్థానం మనం దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా బాగానే ఉందమ్మా. అంటే ఐటీ రంగం కూడా బాగానే ఉంది, కనబడుతుంది, ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. అంచేత ఆ ప్రయత్నం చేయమనండి. కొంతవరకు ఈ అబ్బాయికి ఏం చేస్తారంటే మీరు క్యాట్సే అంటారు, అంటే వైడూర్యం అని అంటారండి. ఈ వైడూర్యం అనేది చిటికి వేలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది కనీసం 4 క్యారెట్స్ పెట్టించండి. దాని ప్రభావం వల్ల తర్వాత గణపతి ఆరాధన చేయడం వల్ల ఏంటంటే ఆ వచ్చిన మార్పులో కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా శుభమైన స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ 2015 నుండి రాజయోగాలు చాలా బాగా కనబడుతున్నాయి. బాబుకి 2 యోగాలు కనబడుతున్నాయి. ఆ 2 యోగాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. క్యాట్సే అని అంటారమ్మా, వైడూర్యం అంటారు. ఇది పెట్టుకోవడం ప్రయత్నించండి, గణపతి ఆరాధన చేయండి, బాగుంటుంది చెప్తాము. శర్మ గారు, మనం చూసినట్లయితే పిల్లలు ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఎంత చదివినప్పటికీ వాళ్ళు చదువుతూనే ఉంటారు, కానీ రిజల్ట్స్లో మాత్రం ఫలితం కనిపించదు. సో దీనికి జ్యోతిషపరంగా ఏ విధమైన దోషాలు ఉండదు? సహజంగా పిల్లవాడిని 10th క్లాస్ చదువుతున్నాడు అంటే 10th క్లాస్ చదవగానే అంటే బాబు యొక్క జాతకంలో మెడికల్ రంగంలో బాగుందా, ఇంజనీరింగ్ రంగంలో బాగుందా, ఐఏఎస్ అవుతాడా, ఐపీఎస్ అవుతాడా, ఇవన్నీ మన జ్యోతిష్యంలో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. ఎన్నో ప్రోగ్రామ్స్ మనం ఇస్తాం, ప్రతిరోజు మనం చెప్తున్నాం అనమాట. భాగ్యస్థానాన్ని బట్టి, గ్రహాలు ఉన్న ఉనికిని బట్టి, రాజ్యస్థానాన్ని బట్టి ఎటువంటి ప్రొఫెషన్లో సక్సెస్ అవుతాడని చెప్పడం, ఎటువంటి ప్రొఫెషన్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తాడని చెప్పడం, తర్వాత అడ్మినిస్ట్రేషన్ లైన్లో వెళ్తారా, తర్వాత ఫైనాన్స్ రంగంలో వెళ్తారా, ఇవన్నీ మన జ్యోతిష్యంలో చాలా చక్కగా క్లియర్గా కనబడుతుంటాయి అన్నమాట. అయితే ఏ రంగంలో వెళ్తారో అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ రంగాన్ని కొంచెం వరకు స్థానబెట్టడానికి ప్రయత్నం చేసి ఆ సక్సెస్ఫుల్ అవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే స్నేహితుడు చెప్పాడు, నా స్నేహితుడు ఇంజనీర్ చేయడు కాబట్టి నేను చేస్తాను, మా స్నేహితుడు అబ్రాడ్ వెళ్ళాడు చదవడానికి కాబట్టి నేను కూడా అబ్రాడ్ వెళ్తాను. ఇలాగేంటంటే స్నేహభావంతో లేకపోతే అన్నదమ్ముల యొక్క భావంతో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఇలా అబ్రాడ్ పంపించారు కాబట్టి మా పిల్లవాడిని కూడా పంపించాలని ఇటువంటి కొంత ప్రెషర్తోనో వీళ్ళు ఏంటంటే ఏది చదవాలో అది చదవకుండా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ వలన చదవడం జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే ముందుకు వెళ్ళడమే అవుతుంది కదా తప్ప ఆ తర్వాత ఆ యోగంలో వెళ్ళే అవకాశం ఉండదన్నమాట. అంచేది ఏంటంటే ఇవన్నీ జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం పడుతుంది. జ్యోతిష్యం అనేది మనిషి జీవితం ఒక టెక్స్ట్ బుక్ అనుకుంటే జ్యోతిష్యం ఒక గైడ్ అనుకోవాలి. అవసరం ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని మర్చిపోవడం, చక్కగా జీవితంలో ముందుకు వెళ్ళడం అనేది నిత్యమైన సాధన అంటారనమాట. ఈ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలు మీరు చెప్పేదే ఇది. అంచేత ఈ విధంగా ఏంటంటే 10th క్లాస్ పాస్ అవుతున్న టైంలో ఎగ్జామ్ రాసినప్పటికీ ఈ కెరియర్ సెటిల్ చేసే టైంకు చక్కగా ఒకసారి కన్సల్ట్ చేసుకోగలిగితే ఆ ఫీల్డ్లో కానీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ ఉంటుందని చెప్తాం. రాజేష్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. రాజేష్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/1/1984. టైం చెప్పండి రాజేష్ గారు. 9:28 మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలండి. చెప్పండి మీ సమస్య ఏంటో, గురువు గారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి స్వామి. అవునండి, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి మీ సమస్య ఏంటి. హలో, కొంచెం క్లారిటీ మ్యారేజ్ ఇక మీ జాతకంలో ఇక్కడ కాలసర్ప దోషం ఒకటి కనబడుతుందండి బాగాను. కాలసర్ప దోషం అంటే రాహుకేతుల మధ్యన గ్రహాలన్నీ పడిపోవడం. ఇటువంటి దోషం ఉన్నప్పుడు అంటే సుమారుగా 26 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల మధ్య సెటిల్ అయ్యి ఏమి సెటిల్ కాకుండా కనబడేట్టు కనబడుతుంది. ఇక్కడ కుజ దోషం అయితే లేదు, కాలసర్ప దోషం ఉంది కాబట్టి సుమారుగా మీకు 2015 కల్లా మ్యారేజ్ సెటిల్మెంట్స్ లైఫ్ అంతా మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ రాహుకేతువులకు కొంతవరకు జప హోమ తర్పణ సమారాధన చేయడానికి ప్రయత్నించండి. ఈ ప్రభావం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అలాగే విధంగా కాళహస్తికి వెళ్ళినా కూడా అక్కడ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రయత్నం చేయండి, దీని ప్రభావం బాగుంటుంది. తర్వాత ఉద్యోగరీత్యా కొంత సెటిల్మెంట్స్ అవ్వడానికి మాత్రం కెంపును ఒక రత్నం పెట్టుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పగలుగుతాను. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.